అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురు ఇందిరిగా వయసు వేడుగా అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ తో పరిచయాలు పెంచుకుందాము. మీరు? నా పేరు ఆరోగ్య మేరీ, మా భర్త పేరు అనిల్ కుమార్, నాకు ఒక బాబు. ఆరోగ్య అనిల్ కుమార్. ఆరోగ్య అనిల్ కుమార్. ఆరోగ్య అనేది మీ ఇంటి పేరా? కాదు కాదు, నా పేరు. మీకే అలా పెట్టారు. బహుశా ఏమైనా మీ తల్లిదండ్రులు అంతకుముందు పిల్లలకి ఏమైనా అనారోగ్యం ఉండబట్టి అలా ఏమైనా పెట్టారా? తర్వాత పిల్లలకి మా వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, మీ పిల్లలు కాదు? మా పిల్లలు కాదు, మా డాడీ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండాలని పెట్టారు. యా యా ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆరోగ్య మేరీ వెల్కమ్. థ్యాంక్ యూ. మీరు? హాయ్ సుమా. హాయ్, నా పేరు శశి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ సీఏ ఫైనల్ చేస్తున్నాను. మ్యారేజ్ అయిపోయింది. హస్బెండ్ పేరు కేశవ. అయినా ఇంత చదువుతున్నావా నువ్వు? చదువుతున్నాను. అయ్యో పాపం, జీవితాన్ని చదువుతోంది, సీఏ చదువుతుంది, ఎంబీఏ చదువుతుంది. ఓ మై గాడ్. ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందిగా? కంప్లీట్ అయిపోయింది. మరి మళ్ళీ ఇంకేదో కొత్త చదువుతున్నావుగా? సీఏ ఫైనల్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ చదువుతావా? ఇట్లా చదువుతూనే ఉంటావా నువ్వు? చదివే టాలెంట్ లైక్ చచ్చిపోతున్నారు చాలా మంది. చదివే టాలెంట్ పెట్టుకుని ఎందుకు ఇట్లా నన్నే కూర్చోవాలి? చూసి చెప్పావు కదా నువ్వు. నాకు అర్థమైంది, చదివే టాలెంట్ లేక నా వైపు చూసావు నువ్వు. ఐ గాట్ దట్ పాయింట్. పర్వాలేదు, మాకు యాంకరింగ్ లో టాలెంట్ ఉంది. రీసెంట్ గా ట్విన్స్ పుట్టారు. అవునా? Yes. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. నీకు ఎక్కడ అసలు టైం ఉంటుంది? బాగా సరిపోతుంది వాళ్ళతోనే. ఒకళ్ళు పుడితేనే టైం సరిపోదు, ఇద్దరు పుట్టారంటే 48 గంటలు కావాలి నీకు టైము. అమ్మున్నారా చూసుకోవడానికి? అమ్మ, వదిన, చెల్లి, హస్బెండ్, అన్న, వదిన, పిల్లలు, మొత్తం ఫ్యామిలీ. వాళ్ళు లేకపోయింటే నేను అసలు అయిపోయి ఉంటాను. ఇప్పుడు అందరూ కలిసి చూసుకుంటున్నారు అంతే. పెద్దవాళ్ళందరూ లేకపోతే ఇంట్లో చాలా కష్టం. నిజంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఉండేటువంటి మనందరం ఇక్కడ పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. ఇలాంటి ఒక భూమి మీద పుట్టడం అనేది నిజంగానే మనందరి అదృష్టం. ఎందుకంటే మనకి కుటుంబాలు, మనకి సహాయం చేసేవాళ్ళు, మన సంప్రదాయాలు అన్ని కూడా మన జీవన శైలిలో కావలసినవి ఎలా ఉండాలి అనేది కరెక్ట్ గా చేసినవి. అందుకనే వాళ్ళందరూ లేకపోతే మనం ఎలా? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. పాపం వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, కాన్పులు అవుతాయి, వస్తారు, చేస్తారు. కానీ ఎంతైనా అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటే అదొక వేరే వాళ్ళ దగ్గర పెరిగితే కూడా వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ తెలుస్తూ ఉంటాయి. అదే. పుష్పాంజలి. హాయ్ సుమా. నా పేరు పుష్పాంజలి, మా వారి పేరు సత్యనారాయణ, బిజినెస్ చేస్తారు. మాకు 2 పిల్లలు, ట్విన్స్, పాప బాబు. నా హాబీస్ వచ్చి కోలాటము, ఏదైనా యాక్టివిటీస్. కళాంజలి, దీపాంజలియా? అస్మిత అన్వేష్. అస్మిత అన్వేష్. ఓకే, మీరండి? హాయ్, నా పేరు స్వప్న. నేను హౌస్ వైఫ్. పుటక మింగారే? టెన్షన్ గా ఉంది ఆవిడికి పాపం చాలా. మిమ్మల్ని చూసిన తర్వాత టెన్షన్ పోయింది కదా? పోయింది. చెప్పండి. హాయ్, నా పేరు స్వప్న. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు లవన్ కుమార్. నేను హౌస్ వైఫ్. నాకు హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. సరే, మరి రౌండ్ మొదలెట్టేద్దాం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మీ దగ్గర నుంచి మొదలెడుతున్నాం శశికళ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శివ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. మస్కాలో ఫస్ట్ లెటర్ ఏంటి? కే. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తారు? రాత్రి. సత్యం సినిమా హీరో ఎవరు? చిరంజీవి. మనిషికి ఎన్ని తలలుంటాయి? 4. ఏ పిల్లికి తోక ఉంటుంది? గండు పిల్లికి. మహేష్ బాబు ఏ సినిమా హీరో? ఖైదీ నెంబర్ 150. ఒక పక్షి పేరు చెప్పండి. సుమా. టైం అప్. మస్కాలో ఫస్ట్ లెటరు? కే. కే. బ్రేక్ఫాస్ట్ రాత్రి తింటారంట. సత్యం సినిమాలో హీరో? చిరంజీవి. మళ్ళీ పేరు కూడా రిపీట్ అయింది, సో ఇవ్వలేము. మనిషికి 4 తలలుంటాయి.
మన ఆడవాళ్ళకి 4 కాదు 10 తలకాయలు ఉంటాయి. మెయిన్ గా ఉండే ఒక 4 తలకాయలు అనుకుంటే, ఒకటేమో మన పిల్లల గురించి, ఒకటేమో మన ఆయన గురించి, ఒకటేమో మన అమ్మా నాన్న గురించి, ఇంకొక్క తల ఎవరి గురించి అనుకుంటున్నారు? మన పని మనిషి గురించి. వాళ్ళు రాకపోతే మనకు చాలా కష్టం కదా, అందుకని 4 తలకాయలు నిజంగానే మనకు పనిచేస్తూ ఉంటాయి. ఏ పిల్లికి తోక ఉంటుంది? గండు పిల్లికి. గండు పిల్లికి తోక ఉంటుంది. ఖైదీ నంబర్ 150లో హీరో మహేష్ బాబు. 5 రాంగ్ 50 పాయింట్లు. స్వప్న మీరు రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మంచు ఏ హీరో ఇంటి పేరు? శ్రేయ. కింగ్ సినిమాలో త్రిష అన్నయ్య ఎవరు? మా ఆయన. తినే వస్తువు ఒకటి చెప్పండి. గడ్డి. 2009లో ఎన్ని నంబర్లున్నాయి? 10. డాన్సర్లు ఎవరు? నేనే. పొలమారినప్పుడు ఏం చేయాలి? నవ్వాలి. ఏ గీత పెద్దగా ఉంటుంది? మన కర్మ గీత. పాస్. కమీడియన్లు అంటే ఎవరు? ఓకే. కింగ్ సినిమాలో త్రిష అన్నయ్య ఎవరు? మా ఆయన. తినే వస్తువు ఒకటి చెప్పండి. గడ్డి. 2009లో ఎన్ని నంబర్లు ఉన్నాయి? 10. డాన్సర్లు అంటే మీరేనా? ఏదో ఒక డాన్స్ చేసి చూపించండి. అయితే Sorry. మీరే అన్నారు కదా కదా అబద్ధాలు చెప్పమన్నారు కానీ అబద్ధాలు సపోర్ట్ చేస్తున్నా. నేను ఆమెతో డాన్స్ పార్టిసిపెంట్ కదా. పొలమారినప్పుడు నవ్వాలి. ఏ గీత పెద్దగా ఉంటుంది అంటే చాలా సేపు ఆలోచించి పాస్. నేను గీత అంటే గీత మాదిరి గుర్తొచ్చిందా? 6 రాంగ్ 60 పాయింట్లు. నేను జోక్ చెప్తా. చెప్పండి. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఏమండి పక్కింటి ఆయన అలా భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుండంటే అలా భర్త వచ్చేసి ఏమంటాడు, అలా పూల దుకాణమే, అందుకే పూలలో కూర్చుండేట్టు చూసుకుంటుండు. మరి నాది కారపొడి దుకాణం, మరి నేను కారపొడిలో పెట్టుకొని చూసుకోవాలా అని చచ్చేరుకుంటుంది పాపం బిడ్డే. స్వామీజీ, నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. మొదటి పిల్ల పేరు జ్ఞాపిక, రెండో పిల్ల పేరు రాధిక. మరి 3వ పిల్లకి ఏం పేరు పెట్టాలి అని అడిగితే ఆపిక అన్నాడంట ఆయన. పుష్పాంజలి రెడీ? నేను ఒక జోక్ చెప్తా. చెప్పండి. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, రే నా గర్ల్ ఫ్రెండ్ కి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. అవునా, అయితే మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో చెప్పు, నేను ఏ గిఫ్ట్ ఇవ్వాలో చెప్తాను అంటాడు. అవునా, నా గర్ల్ ఫ్రెండ్ అయితే చాలా ప్రెట్టిగా చాలా క్యూట్ గా ఉంటుందంటే, అవునా అయితే నా ఫోన్ నెంబర్ ఇవ్వటానికి గిఫ్ట్ గా అంటాడు. వీడికి ఎందుకంట? పుష్పాంజలి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమీడియన్లు అంటే ఎవరు? దొంగలు. కర్నూలు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఒక భారీ జంతువు పేరు చెప్పండి. చీమ. మంత్ర సినిమాలో హీరో ఎవరు? పాస్. చిరుతపులి కనిపిస్తే ఏం చేయాలి? దండం పెట్టాలి. సింహాద్రి సినిమా హీరో ఎవరు? నరేష్. లావు తగ్గడానికి ఏం చెయ్యాలి? పడుకోవాలి. తీయగా ఉండే పండేది. టైం అప్. కమీడియన్లు అంటే ఇవిడికి దొంగలంట. కర్నూలు మహారాష్ట్రకు పంపించేశారు. ఒక భారీ జంతువు పేరు చెప్పండి. చీమ, చాలా బరువుగా ఉంటుంది. మంత్ర సినిమాలో ఏ హీరో ఉన్నాడు? పాస్. చిరుతపులి కనిపిస్తే ఏం చేయాలి? దండం పెట్టాలి. బా, ఎందుకండి? మనన్నేం చేయకుండా. నీకు దండం పెడుతున్నాను, ప్లీజ్ నన్ను ఏం చేయ. లోపల వణిగిపోతూ నటిస్తూ చెప్పాలి. కొంచెం వంగి దండం పెట్టుకోండి, దానికి తలకై కాచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సింహాద్రి సినిమాలో హీరో నరేష్. లావు తగ్గాలంటే పడుకోవాలి. 6 రాంగ్ 60 పాయింట్. ఆరోగ్యమేరి రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తీయగా ఉండే పండేది? కాకరకాయ. సమోసా ఏ ఆకారంలో ఉంటుంది? డబ్బా. నవ్వుకి వ్యతిరేకం ఏది? ఏడ్. నీటిలోకి వలలు ఎందుకేస్తారు? పులుల్ని పడతానికి. ముంబై ఏ దేశంలో ఉంది? ఇండియా. ఎక్కువగా ఏ వేళ నిద్రపోతారు? పగలు. మ్యావ్ మ్యావ్ అనే పక్షి ఏది? కాకి. పడవలు ఎక్కడ తిరుగుతాయి? భూమి పైన. టైం అప్. తీయగా ఉండే పండు కాకరకాయ. సమోసా డబ్బాకారంలో ఉంటుంది. నవ్వుకి వ్యతిరేకం ఏడుపు. కరెక్టే. నీటిలోకి పులుల్ని పట్టడానికి వలలేస్తారంట. పులులు ఏం చేస్తున్నాయి నీళ్లలో? ఈత స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాయా? ఎక్కువగా ఏ వేళ నిద్రపోతారు? పగలు. ముంబై ఇండియాలోనే ఉంది. కరెక్ట్ ఆన్సర్. మ్యావ్ మ్యావ్ అనే పక్షి కాకి. 5 రాంగ్ 50 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఆరోగ్యమేరి చూడు. ఏ సూర్య, బి రజనీకాంత్,
సి శృతి హాసన్, డి తాప్సీ. ఫైనల్. ఒక పొడుపు కదా అడుగుతాను. చెప్పండి. ఒక ఊర్లో ఒక కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గర 3 గుళ్ళు ఉంటాయి. 3 టెంపుల్స్. ఒక పూజారి అక్కడికి వెళ్ళి, దేవుడా ఈ పూజారి మళ్ళీ వచ్చాడు నాకు. ఆ పువ్వు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు, మళ్ళీ ఆ పువ్వు తీసుకొచ్చి వెనక్కిస్తాడు. దేవుడా ఎందుకు మళ్ళీ వచ్చావు నువ్వు? ఆన్సర్ 2 అంతే. ఓకేనా? కాదు. పోనీ 3 వేసుకోండి ఈసారి. కాదు. అయితే చెప్పండి. దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు పెట్టి, నేను కోనేరులో స్నానం చేసి వచ్చేసరికి అవి రెట్టింపు అయితే కొన్ని పూలు నీ దగ్గర పెడతాను అని చెప్పి స్నానం చేసి వస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూలు రెట్టింపు అవుతాయి. అలానే కొన్ని పూలు పెడతాడు. తీసుకెళ్ళి ఎన్ని పెట్టాడు మీరు చెప్పాలి. చెప్పరా? ఓకే. అలాగే 2వ గుళ్ళో కూడా సేమ్ అలానే చేస్తాడు. మళ్ళీ కొన్ని పూలు తీసుకెళ్లి 3వ గుళ్ళో కూడా పెడతాడు. కానీ 3వ గుళ్ళో పెట్టేసరికి ఏమీ మిగలవు. అతను ఎన్ని తీసుకెళ్లాడు, ఎన్ని పెట్టాడు? 7 తీసుకెళ్తాడు. లేదు, ఒకటి. ఫస్ట్ ఒకటి. వెరీ డిఫికల్ట్. ఈ కోనేరులో 3 పువ్వులు ఉన్నాయి. లేదు, లాస్ట్ కోనేరులో లేదంటే నువ్వు ఒక నిమిషం. ఒక్క పువ్వు తీసుకొని వెళ్ళాడు ఫస్ట్, అది డబుల్ అయింది. అక్కడే వదిలేశాడా? లాస్ట్ లో అయిపోతాయి. ఆ 2 తీసుకున్నాడు. రెండో దేవుడి దగ్గరికి వెళ్ళాడా? 2 ఎలా తీసుకుంటాడు? కొన్ని పెట్టాల్సింది. ఒకటే పెట్టాడు, కొంత తీసుకొని 2వ గుళ్ళో పెట్టాడు. 2 పెట్టాడు అక్కడ. ఆ రెండిట్లో ఒకటి తీసుకెళ్లి అక్కడ పెట్టాడు, అది మళ్ళీ డబుల్ అయింది. మళ్ళీ అందులోంచి ఒకటి తీసుకున్నాడు, అక్కడ పెట్టాడు, డబుల్ అయింది. రాంగ్ ఆన్సర్. ఎంత కొంత పెట్టాడు? మీరే చెప్పండి. చెప్పండి. 7 పూలు తీసుకొని వెళ్ళాడు, గుడి దగ్గర పెట్టాడు. మళ్ళీ స్నానం చేసేసరికి 14 అయ్యాయి. 8ది పెట్టాడు అక్కడ, మిగతాయి తీసుకొని గుళ్ళో పెట్టాడు. 6 12 అయినాయి. ఆ 12లో 4 తీసుకెళ్లాడు. ఇంకా 4 4 8 3 చోట్ల 8 పెట్టాడు. ఇంకేం మిగలలేదు. ఏదో అర్థమైనట్టే ఉంది, వదిలేద్దాం. ఎవరనుకుంటున్నారు? సూర్య. సూర్య కరెక్టా? కరెక్టే. అది చిరంజీవి గారు. చూద్దామే. బి రజనీకాంత్. ఇది కరెక్ట్. చూద్దాము. బి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. సి శృతి హాసన్. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. సి. యా కరెక్ట్. అండ్ డి ఏం చెప్పారు? తాప్సీ. తాప్సీ అని అది లక్ష్మీ ప్రసన్న లాగా రెజీనా. తాప్సీ లాగానే ఉంది. చూద్దాం. తాప్సీ 3 కరెక్ట్, 30 పాయింట్లు. పుష్పాంజలి మీరు చూడండి. ఏ తమన్నా, బి నయనతార, సి జ్యోతిక, డి నాగార్జున. ఫైనల్. అక్కడికి వెళ్ళిపోయింది. ఏ తమన్నా కరెక్టా? ఏ తమన్నా. చూద్దామే. కరెక్ట్. హూనన 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 హూనన. అసలు తమన్నా డాన్స్ కాదు కానీ ఆ సీతాకోక చిలకలు ఎక్కడ దొరుకుతాయి మనకి? మీ వీపు మీద పెట్టాలా కొన్ని? పెట్టించుకో, మీ ఆయన వచ్చి ఇలా డాన్స్ చేస్తాడు. బి నయనతార. చూద్దాము. కరెక్ట్. సి. సి జ్యోతిక. అవునా కాదా? జ్యోతిక. చూద్దాము. సి. కరెక్ట్. అండ్ డి ఎవరన్నారు? నాగార్జున. 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 డి చూద్దాం. కరెక్ట్. 4 కరెక్ట్ చెప్పావు, 40 పాయింట్లు.
స్వప్న చూడండి. ఏ వచ్చేసేసి నయనతార ఆసిన్ అనుకుంటున్నా. అది బి వచ్చేసేసి పాస్, సి వచ్చేసేసి శ్రేయ, డి వచ్చేసేసి ఏ వచ్చేసేసి బి వచ్చేసి పవన్ కళ్యాణ్. ఫైనల్ ఏ అసిన్. కరెక్ట్. చూద్దామే. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. బి ఎవరు? బి పాస్ ఉన్నా. ఎవరికైనా తెలుసా బి? బి తాప్సి సుమా. తాప్సి కాదు, ఈటీ సురేష్ అనుకుంటున్నా. చూద్దాం. ఏంటి కరెక్ట్? మీరు చెప్పారా? నేను చెప్పాను తాప్సియా? నాకు ఇష్టమైన హీరోయిన్స్ అనుష్క, నిత్య. తాప్సి అనుకోని చెప్పి రివీల్ అయిన తర్వాత కూడా నేను కరెక్ట్ చెప్పా తాప్సి అంటుంది నిత్యమైన చూసి. సి శ్రేయ. శ్రేయ కాదు. శ్రేయ ఎవరు చెప్పండి చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. జీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. చూద్దాము. కరెక్ట్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. శశికళ చూడండి. తూరూరు 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 తూరూరు. డి సాయిధరం తేజ్. ఆ చపాతి పిండి ఫస్ట్ వేసిన వాళ్ళు చపాతి ఎట్లా వేస్తారో అట్లా వేసేసిండ్లు. నా డైలాగులు వాడుతున్నావు నువ్వు. ఇవన్నీ ఎట్లా? ఇది చపాతీ పిండి కాదు, పరోటా చేయడానికి రెడీ చేసి వేస్తారు చూడు, ట్రయాంగిల్ షేప్ ఇట్లా వేస్తారు చూడు అట్లా. ఏ హన్సిక. ఓకే. బి కాజల్, సి జేడి చక్రవర్తి, డి సాయిధరం తేజ్. ఫైనల్. ఏ హన్సిక కరెక్టా? నో ఐడియా లేదు, అది ఫేస్ ఎట్లా ఉందండి తెలీదు. చూద్దామే. డి కాజల్ అనిపిస్తుంది. కాదనిపిస్తోంది. ఎవరో లావణ్యతే అనిపిస్తుంది. చూద్దాం. బి శృతి హాసన్. సి రామ్ అనుకుంటున్నా. జేడి. సరే చూద్దాం. ఏ రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడా. డి ఒకటైనా చెప్పారా కరెక్ట్ ఇప్పటి వరకు? ఇది కరెక్టా? డి కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యము రివర్స్ లో ఉంటుంది, చూసి ఐడెంటిఫై చేయండి. మొదటి వాక్యం. ఆరోగ్యమేరి. ఆమెని ఈమెని మీ అందరినీ దత్తత తీసుకుంటా. ఆమెని ఈమెని మీ అందరినీ దత్తత తీసుకుంటా. ఆమెని కాదు కదా. చూద్దాం. ఆమెని ఈమెని మిమ్మల్ని అందరినీ లేదు, దత్తత తీసుకున్నాను. -10. చెప్పండి. సుమా గారి దగ్గర నుంచి ఈ సర్కిల్ అంతా ఈ బంతి తోటి ఇట్లా ఇట్లా అనుకుంటా కింద పడకుండా రౌండ్ గా వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చి సుమ దగ్గర ఆపేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి పాయింట్స్. పుష్పాంజలి దా. వైట్ లైన్ అయిపోయింది. పడిపోయినా నా దగ్గరికి రండి, ఎన్నిసార్లు పడిపోయిందో లెక్కెడతాను. 2 తీసుకోండి. మళ్ళీ
రాలేదు మీరు నా దగ్గరికి. 3 సార్లు పడింది. మీరు రండి. మీరు ఒక్కసారి కూడా పడకుండా వస్తే మీకే లీడ్. అటు తిరగండి. స్టార్ట్. ఇప్పటి వరకు పడలేదు అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సర్కిల్ పడింది ఒకసారి. పైగా నువ్వు అక్కడి నుంచి రావాలి. అక్కడే ఆ ప్లేస్ నుంచి రా. ఎస్, క్యాచ్ క్యాచ్ అయిపోయింది. ఒక్కసారి పడింది. ఓకే రండి. బజ్జీలు ఎప్పుడుందా ఇవిడ? ఫేమస్. ఇటు ఇటు ఇటు. ఒకటి. అది పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళిపోయింది. టేక్ యువర్ ఓన్ టైం. రేపటికల్లా రండి. ఓకే. అయిపోయింది. 3. చాలు ఆపేయండి. ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 1 టైం, అక్కడ 3 టైమ్స్. ఎవరికి ఇస్తారు? శశికళ. శశికళ 10. తర్వాత వాక్యం. ఆరోగ్యమేరి. పుట్టుక జర జర డుబుక్కువే. పుట్టుకు జర జర డుబుక్కువే. పుట్టుక్కు జర జర డుబుక్కువే. డుబుక్కుమే. మళ్ళీ చెప్పు గట్టిగా. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. ఇదొక నాటకం పేరు. చూద్దాం. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. కరెక్ట్. 10. చెప్పండి 3 సార్లు. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. ఓకే, మీరు? పుట్టుక్కుమే జర జర గుట్టుక్కుమే. పుట్టుక్కు జర జర డుబుక్. మీకైనా వినిపిస్తోందా? నా వాయిస్ గట్టి వినబడతలేదు అంతే. అదే మీ ఆయన దగ్గర బాగానే అరుస్తారు. లేదు అక్కడ కూడా లేదా? మీరు? పుట్టుక్కు జర జర డుబుక్కుమే. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. ఈ పుట్టుక్కు జర జర డుబుక్కుమే ఏమిటంటే, ఇంటి పైన ఉండేటువంటి గుమ్మడికాయ పుట్టుక్కని పడుతుంది. అది జర జర జారుకుంటూ వచ్చి కింద కట్టేసిన మేక మీద పడినప్పుడు మేక మే అని అరుస్తుంది. పుట్టుక్కు జర జర డుబుక్కు మే. డుబుక్కని పడిందంట అది మేక మీద. అది నెక్స్ట్. ఆరోగ్యమేరి. ఆ విషయం నీకు తెలుసని నాకు తెలుసు. ఆ విషయమేనా? ఆ విషయం. చూద్దాం. ఆ విషయం నీకు తెలుసని నాకు తెలుసు. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్. ఆరోగ్యమేరి. వదిన కాసంత చక్కెర పెడతావా? కాసంత. చూద్దాం. వదిన కాసింత చక్కెర బదులీయవా? -10. వచ్చినట్టే వచ్చి పాయింట్లు పోగొట్టుకున్నావు. దీన్నే అంటారు పుట్టుక్క జర జర డుబుక్కుమే. చక్కెర పోయింది. ఎవరికి ఇస్తావు? 10. తక్కువ నాకివ్వలేదు కదా. చూడు ఫస్ట్ ఎందాక నీకు ఇచ్చా కదా, ఇచ్చేస్తావా? గట్టిగా అడగండి. అడగండి. నాకు అసలు ఇవ్వలేదు. అడగండి. ప్లీజ్ 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 మీరు ఆడుకుంటారా? నువ్వు మేరీ ఇస్తావా? ఇవ్వవా? బెదిరించి అడుగుతుంది కదా అందుకు. ప్లీజ్ 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 ప్లీజ్. నీ ఇష్టం మేరీ. మళ్ళీ టాస్క్ ప్లీజ్. అటు చూస్తే ఆమెకి ఇచ్చేసా ఆల్రెడీ. ప్లీజ్ నాకు ఇవ్వలేదు. నేను చాలా అమ్మాయికురాలు. 100 ఉన్నాయి. ఎవరికి ఇవ్వకుండా నా దగ్గర ఉంచుకుంటే కుదరదు. ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయి. మేరీ నెక్స్ట్ టైం తిరుపతికి వస్తే కొండలడ్డు ఇస్తా. కొండలడ్డా? కొండ మీద ఇచ్చేది కొండ లడ్డు. అది అట్లనా? కొండ లడ్డు అంటే స్పెషల్ లడ్డు అనుకునేవు. అది కొండ లడ్డు అంటే కొండ మీద ఇస్తుంది అంతే. హైదరాబాద్ లో కొనిచ్చిద్ది అదే కొండ లడ్డు అని చెప్పిద్ది. ప్లీజ్ నాకు. ఓకే శశికళ టేక్. శశికళ 10.
ఈ రౌండ్ లో ఏమీ చేయకుండా పాయింట్లు సంపాదిస్తున్న శశికళ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వస్తుంది, క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. రెడీయా? డైలాగ్. లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, ఇంకోటి అధిక సంపాదన దారి మళ్లించడం. ఇలా సంపాదించేదంతా దాచేది 1500 రూపాయల నోట్లలోనేనమ్మా. అసలు ఇండియాలో 20% మంది మాత్రమే 1500 నోట్లు యూజ్ చేస్తున్నారు. మిగిలిపోయిన 80% మంది ప్రజలు 1-2 రూపాయల నోట్లు సంపాదించి అది పట్టుకుని చిల్లర కోసం తిరుగుతున్నారు. అర్థమైందా? సూపర్ మ్యాటర్ చెప్తున్నారు, కొంచెం శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆహా, అంటే నీకు అర్థమైపోయిందా? సార్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినమ్మా. 1000 రూపాయల నోట్లయితే 100 కోట్ల రూపాయలైనా 2 పెద్ద సూట్ కేసుల్లో సర్దేయచ్చు. అదే 150 నోట్లయితే పెద్ద ఇల్లే కావాలి. సేఫ్టీ ఉండదు, దొంగల భయం, పోలీసు భయం, ఇన్కమ్ ట్యాక్స్ భయం, బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఏమంటే రేట్ స్టడీగా ఉండదు. రియల్ ఎస్టేట్ లో పెడదామంటే గవర్నమెంట్ మారితే లాగేసుకుంటుందని భయం. అప్పుడు వేరే దారి లేక బ్యాంకులోనే పెట్టాలి. బ్యాంకులో పెడితే ట్యాక్స్ కట్టాలి. దేశంలో ఉండే డబ్బు గల వాళ్ళందరూ సిన్సియర్ గా, నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారనుకో, ఇండియాలో పేదరికమే కాదమ్మా, బిచ్చగాళ్లు కూడా ఉండరు. ఈ డైలాగ్ ప్రకారం 1500 నోట్లు వాడుతున్న వాళ్ళు ఎంత శాతం మంది? శశికళ 20%. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కరెన్సీ గురించి చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శశికళ బిచ్చగాడు. కరెక్ట్, 10 పాయింట్లు. డిమానిటైజేషన్ అయినప్పుడు చాలా మంది ఈ వీడియో క్లిప్ కట్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకున్నారు, మీరు చూసే ఉంటారు. చెప్పండి ఆరోగ్యం మేరీ. 1500 నోట్. అసలు 1500 నోట్లు బ్యాన్ చేసిన రోజు మీ ఇంట్లో ఏం జరిగింది చెప్పండి. అయ్యో మా పరిస్థితి దారుణం సుమా. ఏ 1000 రూపాయలు 500 నోట్లు ఎక్కడ మార్చాలో తెలియదు. అసలు అన్ని నోట్లు మీ ఇంట్లో ఎందుకున్నాయి? అప్పుడు మా వారు డ్యూటీకి వెళ్ళి వచ్చారు, అవి శాలరీ వచ్చింది, అకౌంట్ లో పడుతుంది అనుకున్నాం, కానీ క్యాష్ ఇచ్చారు. ఏం చేయాలా అర్థం కాలేదు. ఏ డ్యూటీ అది? క్యాష్ ఎందుకు ఇచ్చారు? పుష్పాంజలి, మీ ఇంట్లో పరిస్థితి ఏంటి? నువ్వు టీవీ పెట్టలేదు ఆ రోజు? నెక్స్ట్ డే తెలిసింది, అయినా ఇంకా టైం ఉందని చెప్పారు, అందుకని కూల్ గా ఉన్నాము. ఆ లోపు మార్చుకున్నాం. ఆ రోజు 8 గంటల నుంచే టపాలని చెప్పాడు కదా ఆయన. మీరు స్వప్న? మై బ్యాంకులనే ఉంటాయి మనీ. మీరు బ్యాంక్ లోనే ఉంచుతారా? అసలు తీయరా ఎప్పుడు? ఏటీఎం కార్డ్. కొత్తిమీర కొనుక్కోవాలంటే ఏం చేస్తారు? ఎక్కువ అంటే ఇంట్లో ఉండే బ్యాంకులనే. కానీ అంతా అల్లకొల్లోలం అయ్యింది, మెల్లిమెల్లిగా సెటిల్ అయ్యింది. నెక్స్ట్ డైలాగ్. చెప్పాక బిజీగా ఉన్నాను. చూడు, కేసు ఉంటే కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు. నేను కూడా అదే చెప్తున్నాను, నా సమజ్ చేసుకుంటలేరు. ఇదిగో నీ కొడుకు ఈ ఖర్చులన్నీ ఎత్తనే పెరుస్తాడు, నీకు కావాల్సిన చూసుకుంటాడు. ఏంటి నువ్వే అంట? నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నా కదర్ బాయ్, ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా? వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా, చింపేస్తా. వీళ్ళంతా మన పొరగాలే, ఈయనే చదివేటోళ్ళు, ఊకే తిట్టడాన్ని పొర్రని, కానీ మస్తు డెవలప్ అయ్యారు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? స్వప్న. రామ్. రామ్ కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శశికళ. కందిరీగా కాదు. పాజిటివ్ ఆరోగ్యం మేరీ. కరెంట్ కాదు. పాజిటివ్ పుష్పాంజలి. సీను అనేది వచ్చి తెలియదు. కరెంట్ తీగ. ఎవరు చెప్పలేదు, ఇది జగడం సినిమాలోది. తర్వాత డైలాగ్. అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. మోహన్ బాబు చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శశికళ. పెదరాయుడు. పెదరాయుడు కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. మోహన్ బాబు ఈ డైలాగ్ లో ఎవరి గొప్పతనం గురించి చెప్తున్నాడు? స్వప్న. భార్య గురించి. భార్య గురించి కరెక్ట్, 10 పాయింట్. చెప్పు ఆరోగ్యం మేరీ. ఏం చెప్పా? ఇలా రా. అసలు భర్త అంటే నీకెవరో తెలుసా? భర్త విలువ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాడు. నీ గురించి మీ అమ్మో, మీ అక్కో, మీ చెల్లో ఏడవడం గొప్ప కాదు.
నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ బాధని దిగమింగుకొని ఒక పెగ్గేస్తాడే అతనేనమ్మా నీ భర్త అంటే. అతని విలువ నీకు తెలుసుంటే నువ్వు ఇలా మాట్లాడు, ఇలా బిహేవ్ చెయ్యవు. అయినా నువ్వు ఇలా చేస్తున్నావంటే ఇంకా నీకు క్లాస్ పీకాల్సిన అవసరం చాలా ఉంది. నీకెన్ని కష్టాలున్నా, నువ్వు ఎలాంటి తిండి పెట్టినా, నాకు చీర కావాలండి, నాకు వడ్డాణం కావాలండి, పిల్లోడికి డ్రాయర్ కావాలండి అని అడిగినా తన బాధనంతా దిగమింగుకొని తన జేబులో ఉండేటువంటి చిల్లి గవ్వతో సహా నీకర్పించుకుంటాడే అతనేనమ్మా భర్త అంటే. ఈ రోజు ఇంటికెళ్ళగానే అతని కాళ్ళకి మంచి పాలతో పూజ చేసి అందులోకే కొంచెం పెరుగేసి తోడిపెట్టి సాయంత్రం అన్నంలోకి కలుపుకొని తిను. ఎవరికి? చల్లగా ఉంటావు. ఇప్పటికైనా నీకు అర్థమైందా భర్త అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? హస్బెండ్. నెక్స్ట్ డైలాగ్. ఎవరైనా కొత్త వాళ్ళు మా పల్లెకొస్తే అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరింటికి వచ్చాడని బాగోగులు అడిగి విచారించి కనీస మర్యాదలు చేస్తాం. ఒకవేళ మేము ఇంట్లో లేకపోయినా పొలం పనుల మీద బయటికి వెళ్ళినా మా ఇంటి ముందున్న వీధరుగులు కూడా సేద తీరమని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాయి. మరి నాగరికత విషయంలో పల్లె కంటే పట్నం గొప్పదంటారు. గ్రేటర్ 1 హైదరాబాద్ లో ఉంటున్న మీరు నాకేం చేశారు? అవమానించారు, హేళన చేశారు. ఇదేనా మీ నాగరికత? అవును, నేను బిఏ చదివితే తప్పేంటి? నేను మా ఊరికి సర్పంచ్ అవ్వాలనుకున్నా, అందుకే బిఏ చదవడానికి వచ్చా. తప్ప? డియర్ సైన్స్ స్టూడెంట్స్, గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, న్యూటన్ భూమి ఆకర్షణ శక్తిని తెలియజేశాడు, E=mc² అని ఐన్స్టైన్ ప్రతిపాదించాడు, స్టీఫెన్ హాకింగ్ స్ట్రింగ్ థియరీని ప్రతిపాదించాడు, అబాకస్ నుంచి కంప్యూటర్ పుట్టుకొచ్చింది. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి? ఓ చరిత్రకారుడు చరిత్ర రాయకపోతే మనం చదవడానికి ఈ రోజు ఈ సైన్సే లేదు. ఉదయ్ కిరణ్ చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? స్వప్న. పాస్ అనడానికి బజర్ నొక్కావా? పాస్. పాస్ చెప్పడానికి బజర్ నొక్కావా? నా తల్లే, నా తల్లే. పాసమ్మా. గుండె గల్లంత అయ్యింది. మళ్ళీ చెప్పు. సరి గుండె జల్లు మంది. గుండె జల్లు మంది. గుండె జల్లు మంది కరెక్ట్ ఆన్సర్. ఉదయ్ కిరణ్ ఏం చదువుకోవాలని వచ్చాడు? స్వప్న. బిఏ. బిఏ కరెక్ట్. మళ్ళీ పాస్ చెప్పడానికి నొక్కావేమో అనుకున్నా. లేదు. 10 పాయింట్లు. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, న్యూటన్ భూమి ఆకర్షణ శక్తి కనిపెట్టాడు, E=mc² అని ఐన్స్టైన్ కనిపెట్టాడు, హాకిన్స్ స్ట్రింగ్ థియరీని కనిపెట్టాడు, సుమా యాంకరింగ్ కనిపెట్టింది. చెప్పండి. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, న్యూటన్ గ్రావిటీ ఫోర్స్ కనిపెట్టాడు. నువ్వు మీ ఆయన జేబులో డబ్బులు కనిపెట్టావు. లేదు, ఏటీఎం లో పిన్ నెంబర్ కనిపెట్టా. ఏటీఎం పిన్ నంబర్ కనిపెట్టిందంట. ఇప్పుడు క్యాష్ ఆటోలోడు కదా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉంది శశికళ, తీసుకోండి. స్వప్న మీరు తీసుకోండి. పుష్పాంజలి రండి. ఆరోగ్య మేరీ. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీరు ముందు నోట్లో పుల్ల పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనం 2 సార్లు ఒక్కొక్క దగ్గర కొట్టి ఈ దొండకాయని గుచ్చాలి. పాప మీ దొండకాయ ఏం పాపం చేసిందో. మళ్ళీ వెళ్ళి ఇంకోటి పుల్ల పెట్టుకోండి. 2 సార్లు కొట్టాలి, గుచ్చాలి. ఒక్కసారైనా సరే మీరు తప్పుగా గుచ్చినా లేదా కొట్టకపోయినా మీకు పాయింట్లు. దొండకాయ కుచ్చకపోతే ఈ 3టికి కూడా పాయింట్లు రావు. అక్కడ కరెక్ట్ గా గుచ్చి అది ఫైనల్లో ఉంటేనే. రెడీ? 1 2 3 గో. పాప ఆవిడకి వెనక్కి వెళ్తూ కూడా కొట్టాలని ఉంది. టెంప్టింగ్ గా ఉంది చాలా. మన ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వగానే ఇలా కొట్టడం మొదలెట్టండి. ఇంట్లో ఉప్మా రెడీ. పూరి రెడీ. చపాతీ రెడీ.
కట్ పొంగల్ రెడీ. చక్కెర పొంగల్ రెడీ. టైం అప్. ఇప్పుడు ఒకసారి ఒక ప్లేట్ లో కొట్టినందుకు 10. సో ఇక్కడ 3 ప్లేట్లు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ గుచ్చినందుకు 10. కాబట్టి ఇక్కడికి పుల్ల వచ్చేస్తే దాని అర్థం మీకు 40 పాయింట్లు వచ్చేసాయని. 1 2 3 4 5 6 7 28 280 పాయింట్స్ వచ్చాయి మీకు. రెడీ 1 2 3 గో. అయిపోయింది. నేనైతే ఏం చేయలేదు. నా వల్ల అది పడిపోయింది. నేనేమైనా చేస్తా. నా మానాన్న మాడిపోయిన మసాలా దోశ తిందామన్నారు ఇక్కడ కూర్చుంటే. ఆ దొండకాయ కూడా పడిపోయేలా ఉంది ఇప్పుడు. నాకేం సంబంధం లేదు. టైం అప్ టైం అప్ టైం అప్. 1 2 3 4 ఈ 4టికి 40 పాయింట్ల చొప్పున వచ్చేస్తుంది. అంటే 160. ప్లస్ ఆ లాస్ట్ దేమో మీరు అక్కడ ఇంకా గుచ్చలేదు. అండ్ అలాగే ఈ లాస్ట్ పళ్ళెమేమో టైం అయిపోయింది. ఈ రెండిటికి మాత్రం వస్తున్నాయి. అంటే మీకు 160 పాయింట్లు వచ్చాయి. 160 ప్లస్ ఈ 20 అంటే లాస్ట్ టైం అప్ అయ్యే టైం కల్లా ఏ పొజిషన్ లో ఉంటే వాటికి కూడా పాయింట్లు ఉంటాయి. ఓకే, అంతేగాని ఫస్ట్ మీరు గుచ్చేటప్పుడు పడిపోయింది కదా, దానికి ఉండదు. ఓకే, సో టోటలీ 180. రెడీ 1 2 3 గో. శివమణి గారి కన్నా ఎక్కువ కొడుతున్నారు వాళ్ళందరూ. టైం అప్. 1 2 3 4 5 6 7 8 320 పాయింట్లు. శశికళ స్కోర్ దాటి విన్ అవ్వాలి అంటే మీ టార్గెట్ 340. నిజామాబాద్ విన్నరా, చిత్తూరు విన్నరా? రెడీ 1 2 3 గో. టైం అప్. 1 2 3 4 5 6 7 8 320 పాయింట్లు వచ్చాయి.
రోజు విన్నర్ చిత్తూరు శశికళ. మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు చిత్తూరు జిల్లా నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.